program ఏమన్నాడు largest of 3 numbers కదా. సో largest of 3 numbers అంటే దానికి మెయిన్ గా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక 3 numbers అనేది తీసుకుంటాం. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి మీన్స్ ఏ ఫార్మాట్ లో తీసుకుంటాం, ఇంటీజర్ ఫార్మాట్ లో ఇన్పుట్ అనేది తీసుకుంటాం. సో int of input enter first number అని ఒక మెసేజ్ అనేది పాస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ p అనే వేరియబుల్ ఇస్తాం అండ్ ఇది కూడా ఇంటీజర్ డేటా ఇన్పుట్ enter second number. ఓకేనా, సో లార్జెస్ట్ ఆఫ్ 3 numbers కాబట్టి 3 numbers తీసుకోవాలి కాబట్టి ఇంకొక వేరియబుల్ c అనే వేరియబుల్ తీసుకుంటాం. ఓకేనా, c ఈక్వల్ టు int of input enter third number. లాజిక్ ఏంటి, ఇక్కడ 3 numbers లో ఒక నెంబర్ అనేది తీసి లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలి. సో ఇలా డిస్ప్లే అవ్వడానికి మనకి ఏం చేయాలి, కంపారిజన్ అనేది జరగాలి. ఓకేనా, సో మనం కండిషన్ బేస్ చేసుకుని కంపేర్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ 3 numbers లో ఒకటి నేను ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అనుకున్నాను, ఒక కండిషన్ ఇచ్చుకుంటాను. ఆ కండిషన్ ఏంటి, ఏ అనేది బిగ్గర్ అవ్వాలంటే ఏం జరగాలి, అది b కంటే గ్రేటర్ వాల్యూ ఉండాలి అండ్ c కంటే గ్రేటర్ వాల్యూ ఉండాలి. బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది, a అనేది బిగ్గర్ వాల్యూ. అలా కాదు, b అనేది బిగ్గెస్ట్ వాల్యూ అనుకుంటే a తో c తో కంపేర్ చేస్తాం. ఓకేనా, a తో c తో అంటే b గ్రేటర్ దెన్ a ఇవ్వాలి అండ్ b గ్రేటర్ దెన్ c ఇవ్వాలి. బోత్ కండిషన్స్ ట్రూ అయినప్పుడు b అనేది గ్రేటర్ వాల్యూ. ఓకేనా, ఈ రెండు కండిషన్స్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఆబ్వియస్లీ c అనేది గ్రేటర్ వాల్యూ. ఓకే, సో దానికి మన కండిషన్ ఏంటి, కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ a అనుకుంటాం కాబట్టి a గ్రేటర్ దెన్ c బట్ a గ్రేటర్ దెన్ b అండ్ a గ్రేటర్ దెన్ c. ఇదైనప్పుడు ఏం చేద్దాం, మనకి b అనేది a అనేది b కంటే పెద్దది అండ్ a అనేది c కంటే కూడా పెద్దది. అప్పుడు ఏం జరుగుతుంది, a అనేది మనకి గ్రేటర్ వాల్యూ, a ఈజ్ గ్రేటర్ మెసేజ్ ఇంటెన్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ కండిషన్ కాకుండా ఈ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తాం, ఎలిఫ్ అంటే మోర్ దెన్ వన్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ యూజ్ చేసుకోవచ్చు కదా. సో కాబట్టి ఎలిఫ్ అనేది నెక్స్ట్ ఏదో కంపారిజన్ అయింది. ఇప్పుడు ఏంటి, b అనేది గ్రేటెస్ట్ వాల్యూ అయింది. అప్పుడు కండిషన్ వస్తుంది b గ్రేటర్ దెన్ a అవ్వాలి అండ్ b గ్రేటర్ దెన్ c. సో ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, b అనేది గ్రేటర్ వాల్యూ కాబట్టి నేను ఒక మెసేజ్ అనేది ప్రింట్ చేస్తాను, b ఈజ్ గ్రేటర్. సో ఇది ఏంటో కాదు, నేను ఎల్సిఎస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కండిషన్ ఏం లేదు అంతే కదా,